హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ చింటూ వండర్ వ్లాగ్స్. ఈరోజు అయితే మన వీడియోలో నేను ఎగ్ సేమియా చేసి చూపిస్తానండి. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. నా వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. టేస్ట్ కూడా చాలా బాగుందండి. మనం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని 1 కప్ సేమియా వరకు తీసుకున్నానండి. ఇందులో ఒక ఆయిల్ కానీ ఇంకా ఏమీ వేయాల్సిన పని లేదు. అలా రోస్ట్ చేసుకోవచ్చు. ఇలా చూడండి, ఇలా కలర్ చేంజ్ అవుతుంది. మనం కలుపుకుండా ఉన్నామంటే మొత్తం మాడిపోతుందండి. ఇలా కలుపుకున్న తర్వాత కలర్ చేంజ్ అయ్యేది చూసుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఇందులోనికి మనము 1 కప్పుతో సేమియా తీసుకున్నాం కదా, దాంతో అదే కప్పుతో 2 కప్పుల వరకు వాటర్ పోసుకోవాలి. వాటర్ వేసుకున్నప్పుడు అది స్టిక్కీగా అయిపోతుందండి, కదలకుండా. చూడండి, ఇలా అయిపోతుంది. ఇప్పుడు మనం ఆ గరిటెతోటి కొంచెం కొంచెంగా అట్లా ఇలా చేస్తూ ఉంటే మనకి విడిపోతుంది అది. ఇప్పుడైతే మనం అది ఒక్కసారి ఆ వాటర్లో అదంతా కూడా కలిపేసుకొని ఇందులోనికి 1 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని ఉడికించుకోవాలండి. ఒక్కసారి అలా కలిపేసుకున్న తర్వాత సాల్ట్ వేసుకొని కలిపేసుకోవాలి. కలుపుకొని మూత పెట్టేసి ఉడికించుకోవాలండి. మధ్య మధ్యలో చూసుకుంటూ ఉడికించుకోవాలి. చూడండి, ఒక 5 మినిట్స్ లోపే అయిపోతుందండి. ఇది ఉడికిందా లేదా అనేది ఒకసారి ఇలా చూసుకోవాలి, చెక్ చేసుకోవాలి. బాగా ఉడికితే ముద్ద అయిపోతుందండి. 80% వరకు ఉడికితే సరిపోతుంది. తర్వాత మళ్ళీ మనం వేసుకోవాలి కదా, తాలింపులో వేసుకోవాలి. అప్పుడు అది సరిపోతుంది. ఇప్పుడైతే ఒక 80% కుక్ అయితే సరిపోతుంది. అలా తీసుకున్న తర్వాత ఆ స్టవ్ ఆఫ్ చేసి దించేసుకొని ఇలా జాలి ఒకటి పెట్టేసుకొని గిన్నెలో అలా వంపేసుకోవాలండి. వాటర్ అంతా పోయిన తర్వాత నార్మల్ వాటర్ ఒక గ్లాస్లో తీసుకొని అది కూడా ఈ సేమియా మీద పోసుకుంటే అది మొత్తం ముద్ద అవ్వకుండా సపరేట్గా ఉండిపోతుందండి. విడివిడిగా ఉంటుంది సేమియా అనేది, ముద్ద అవ్వదు. అలా పక్కన పెట్టేసుకొని స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకున్నానండి. 3 ఎగ్స్ వరకు తీసుకున్నాను నేను. ఆయిల్ కాగిన తర్వాత 3 ఎగ్స్ వేసుకోవాలి. ఇలా 3 ఎగ్స్ వేసుకొని ఒక్కసారి కలిపేసుకొని ఇందులోనికి మనము చిటికెడు ఉప్పు, పసుపు 1 టీ స్పూన్ వేసుకోవాలి. పెప్పర్ పౌడర్ వేసుకోవాలండి. మిరియాల పొడి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత అలా కలిపేసుకోవాలండి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవచ్చు. కొంచెం కావాలంటే కొంచెం పెద్ద ముక్కలుగానే ఉంచేసుకోవచ్చు. ఇలా కలిపేసుకోవాలి. ఇలా కొంచెం పెద్దగా ఉంటేనే బాగుంటుందండి. మరీ పొడిగా చేయకుండా ఇలా కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటూ ఇలా ఉంచుకోవాలి. ఇలా పీసెస్గా చేసుకున్న తర్వాత ఇదంతా కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మళ్ళీ అదే కడాయి తీసుకొని 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆనియన్ 1 వేసుకున్నాను. మిర్చి 2 తీసుకున్నాను. అలాగే మనకి క్యారెట్ కానీ, క్యాప్సికమ్ కానీ, పచ్చ బఠానీ కానీ ఇలా ఏమైనా ఉంటే అవి కూడా ఈ తాలింపులో వేసేసుకోవచ్చు. అలాగే కొంచెం జీలకర్ర వేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు 4 తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి. కరివేపాకు 1 రెమ్మ వేసుకొని ఇవన్నీ కూడా ఫ్రై చేసుకోవాలి. ఇలా వేగిన తర్వాత సేమియా మనం పక్కన పెట్టుకున్నాం కదండి, చూడండి, అలా స్టిక్ అవ్వకుండా ముద్దగా అవ్వకుండా చక్కగా విడివిడిగా ఉంది. అది వేసేసుకొని మొత్తం కూడా కలిపేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. లో టు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ చేసుకోవాలి. హైలో ఫ్లేమ్ పెట్టుకుంటే మాడిపోతుంది. అలాగే మనం పక్కన పెట్టుకున్నటువంటి ఎగ్ కూడా ఇందులోనే వేసేసుకొని కలుపుకున్న తర్వాత అది మొత్తం కూడా మిక్స్ అయ్యేలాగా మంచిగా కలుపుకోవాలి. గట్టిగా తిప్పుకోకూడదండి. చక్కగా చిన్నగా సేమియా కట్ అవ్వకుండా అలా కలుపుకోవాలి.
అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకొని, మిరియాల పొడి వేసుకొని, కొంచెం సాల్ట్ వేసుకొని అడ్జస్ట్ చేసుకోవాలండి. ఇక్కడ మనం సాల్ట్ చూసుకొని వేసుకోవాలి. పెద్దవాళ్ళకైతే ఇంకొంచెం స్పైసీగా ఉండటానికి ఇంకొక టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోవచ్చు. చిన్నపిల్లలకి తక్కువ వేసానండి. అంతేనండి, మన ఎగ్ సేమియా రెడీ అయిపోయింది. వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.